ఓం నమో భగవతే విశ్వకర్మణే నమ. ఓం పార్వతీపతియే హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమో లక్ష్మీనారాయణాయ. ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యచ్చ రాహవే కేతవే నమ. ఆల్రౌండ్ తెలుగు ఆస్ట్రాలజీ ప్రేక్షకులకు నమస్కారములు. నేను మీ గోపాలకృష్ణ పూర్వకి. 2025 సంవత్సరం అక్టోబరు నెలలో సింహలగ్న జాతకులకు ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. సింహలగ్న జాతకులకు వారు ఎక్కువగా రాజకీయ నాయకులు, ఉద్యోగస్తులు, ఉద్యోగంలో ఉన్నటువంటి ఆఫీసర్సు, హై స్థాయిలో ఉన్నటువంటి వారు, నాయకులు, లీడర్లు, అంటే ఏ వర్గంలోనైనా ఏ రంగంలోనైనా నాయకత్వంగా ఉండి లీడర్లుగా ఉండి నడిపించేవారు, సభ్యులను నడిపించేవారు. తర్వాత ఇలాగా సింహలగ్నం వారు 10 మందికి ఉపాధి కల్పించేవారుగా, సంస్థ అధిపతులుగా, కంపెనీ అధిపతులుగా ఇలాగా ఉంటారు. ఈ యొక్క సింహలగ్నం వారు. సింహలగ్నానికి అధిపతి రవి, సూర్యుడు. కాబట్టి వీరంతా కూడా, ఇప్పుడు నేను చెప్పిన వారంతా కూడా ఈ యొక్క సింహలగ్నానికి రవికి సంబంధించిన వారు, రవి గ్రహానికి సంబంధించిన వారు అవుతారన్నమాట. వీరి వలన వీరి నీడలో ఎంతోమంది బ్రతుకుతూ ఉంటారు. ఈ విధంగా సింహలగ్నం యొక్క అధిపతి అయినటువంటి రవి గ్రహానికి సంబంధించినటువంటి ఈ వృత్తుల వారు అందరూ కూడా చాలా ఆనందదాయకంగా ఈ నెలలో ఉండే అవకాశం ఉంది. ఎందుకు అంటే ఈ యొక్క నెలలో కుజగ్రహం యొక్క ఫలితాలు బాగా జరుగుతాయి. ఎందుకంటే కుజగ్రహం యొక్క ఫలితాలు జరగడానికి రవి అక్టోబర్లోకి వస్తూ కన్యలో నుంచి తులాలోకి వస్తూ ఉన్నాడు. దానివల్ల ఏంటంటే సప్తమ దృష్టితో మేషరాశిని చూస్తాడు. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశిని కూడా దగ్గరగా ఉంటాడు. వృశ్చిక రాశిలో కూడా కొంత ఆధిక్యాన్ని సంపాదిస్తాడు.